హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. మన దేశంలో రెడ్ బాల్ క్రికెటర్ల కొరత ఉందా? టెస్ట్ మ్యాచ్లో మనం T20 ప్లేయర్స్ని ఆడిస్తున్నామని చెప్పి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సాయి సుదర్శన్, నితీష్ రెడ్డి, ధ్రువ్ జురెల్ వీరందరూ కూడా ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఇండియన్ టీంలోకి వచ్చారు. అలా కాకుండా మనం టెస్ట్ స్పెషలిస్ట్ని ఆడించుకోవాలి అని ఒక థాట్ అయితే వినిపించింది. నేను కూడా అదే మాట్లాడాను లాస్ట్ 1 or 2 వీడియోస్లో. కొంతమంది మన దగ్గర కామెంట్స్ పెట్టడం అయితేనేమి జనరల్గా దెర్ ఈజ్ ఎ ఫీలింగ్ దట్ అట్లా ఎక్కడ ఉంది, టాలెంట్ ఎవరు ఉన్నారు, మన డొమెస్టిక్ స్ట్రక్చర్ బాగాలేదు, టూ మెనీ ఫస్ట్ క్లాస్ టీమ్స్ అయిపోయినాయి. రంజీ ట్రాఫీలో 30 పైగా టీమ్స్ ఆడుతున్నారు. ఇప్పుడు ప్రతి స్టేట్కి టీం ఉంది. ఇవన్ స్మాల్ స్టేట్స్ లైక్ అరుణాచల్ ప్రదేశ్ లాంటి వాళ్ళకి కూడా, పుదుచ్చేరి, వీళ్ళందరూ కూడా రంజీ టీమ్స్ ఉన్నాయి ఇప్పుడు. సో క్వాలిటీ అంత గొప్పగా లేదు, ప్లేయర్స్ అవైలబుల్గా లేరు. ద్రావిడ్ ఉన్నాడా, లేకపోతే సచిన్ ఉన్నాడా, పుజారా ఉన్నాడా, రెడీగా ఉన్నారా మనకి అవుట్ సైడ్ వాళ్ళని రీప్లేస్ చేయడానికి అన్నట్టుగా మాట్లాడతారు. కానీ ఇంత పెద్ద దేశంలో మీకు రెడ్ బాల్ క్రికెటర్స్ కొరత ఏమీ లేదు. ఎవరైతే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బాగా పర్ఫామ్ చేస్తున్నారో ఉన్నారు కొంతమంది. అంటే మీరు ప్రాపర్గా వాళ్ళని ఐడెంటిఫై చేయకపోవడం అనేది అది సెలక్షన్ కమిటీ లోపం, అంతకుమించి మరేం కాదు. ఎందుకంటే గతంలో సెలెక్టర్స్ ఇంపార్టెంట్ డొమెస్టిక్ మ్యాచ్లు ఆడుతుంటే అక్కడ ఉండేవారు. కానీ ఈయన అజిత్ అగార్కర్ గారు ఇండియన్ టీంని అకంపెనీ అయినట్టుగా ఎవరు కావట్లేదు. ఇండియన్ టీంతో పాటు సెలెక్టర్స్ ఎవరో ఒకరు ఉంటారు సాధారణంగా. రెగ్యులర్గా వెళ్ళాలని కూడా ఏం లేదు. కానీ ఈయన ఇండియా ఏ టూర్కి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళేసి అక్కడ ప్రతిష్ట అయిపోవడం, టీంతో పాటు ఉండడం అనేది మనం చూస్తాం. సో ఆయన క్లౌట్ అలా ఉంది. అదే కాదు, మిగతా వాళ్ళు కూడా దే షుడ్ బి ఏబుల్ టు గో త్రూ ద ఎంటైర్ కంట్రీ, టాలెంట్ ఐడెంటిఫై చేయాలి, ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు చూసుకోవాలి, డొమెస్టిక్లో ఎవరు ఆడుతున్నారు చూడాలి. వాళ్ళు దే షుడ్ ఇప్పుడు మీకు ఇంటర్నేషనల్ మ్యాచెస్ మీకు టీవీలో వస్తాయి, టీవీలో మీరు చూడొచ్చు. దాన్ని బట్టి మీరు యూ కెన్ కమ్ టు కన్క్లూషన్. మీరు డొమెస్టిక్ మ్యాచ్లు చూడండి, డొమెస్టిక్ మ్యాచ్లకి వెళ్తే మీకు టాలెంట్ దొరుకుతుంది, బోల్డర్ టాలెంట్ ఉంటుంది. ఈవెన్ అది కూడా అవసరం లేదు, మీరు గూగుల్లో సెర్చ్ చేసి మీరు ప్లేయర్స్ ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ క్రికెట్ వెబ్సైట్స్లో మీకు వాళ్ళ చరిత్ర అంతా, వాళ్ళ ఫస్ట్ క్లాస్ రికార్డ్ క్లియర్గా ఉంటుంది. అది కూడా మీరు టెస్ట్ చేయొచ్చు. అలా చేస్తే బోల్డర్ మంది ప్లేయర్స్ ఎమర్జ్ అవుతారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రింకు సింగ్ అనగానే మనకి ఏమనిపిస్తుంది? రింకు సింగ్ పేరు వినగానే అతను T20 ప్లేయర్, ఐపీఎల్ బాగా ఆడతాడు. ఇండియాకి ఎప్పుడు ఛాన్సులు తక్కువ వస్తాయి, కానీ వచ్చినప్పుడల్లా బాగా పర్ఫామ్ చేస్తాడు. మంచి ఫీల్డర్ కూడా. ఎక్కడ బ్యాటింగ్ ఇచ్చినా, మీరు కాస్త ఎర్లీగా పంపించినా, లేట్గా పంపించినా, టఫ్ సిచ్యువేషన్లో పంపిస్తే కాస్త జాగ్రత్తగా ఆడి టీంని ఒడ్డున పడేస్తాడు. ఇంకా లాస్ట్లో వచ్చి ఫినిషర్గానే ఆడతాడు. డిఫరెంట్ గేర్స్లో ఆడగల ప్లేయర్ అని మనకు తెలుసు. ఎవ్రీ టీమ్ వుడ్ లవ్ టు హ్యావ్ ఏ ప్లేయర్ లైక్ హిమ్ ఇన్ T20 క్రికెట్. కానీ అతను T20 అన్న బ్రాండ్ పడిపోయింది. కానీ ఈజ్ అ వెరీ గుడ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్. రింకు సింగ్ ఫస్ట్ క్లాస్ యావరేజ్ ఎంత తెలుసా మీకు? ఆల్మోస్ట్ 60. రింకు సింగ్ హ్యాజ్ ఏ ఫస్ట్ క్లాస్ యావరేజ్ ఆఫ్ 59.30. ఈ సీజన్లో, ఈ రంజీ ట్రోఫీ సీజన్లో అతను 2 మ్యాచ్లు ఆడాడు, 2 ఇన్నింగ్స్ ఆడాడు. ఒక దాంట్లో మన ఆంధ్ర టీం మీద 165 నాట్అవుట్ చేశాడు. ఆంధ్ర ఫస్ట్ బ్యాటింగ్ చేసి కాన్పూర్లో అనుకుంటా 470 ఎంతో రన్స్ చేశారు. రింకు సింగ్ నెంబర్ 5లో వచ్చి చివరిదాకా నిలబడి టీంకి 1 రన్ లీడ్ ఇప్పించాడు. దాని 1 రన్ లీడ్ ఉంటే మీకు పాయింట్స్ ఎక్కువ వస్తాయి. సో ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ వచ్చేలా చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇంకొక మ్యాచ్ అగేన్స్ట్ తమిళనాడు, అక్కడ కూడా సేమ్ సిచ్యుయేషన్. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 430, 440 చేశారు. రింకు సింగ్ మరొకసారి ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ 176. ఈసారి అవుట్ అయినా సరే ఎన్ష్యూర్ దట్ హిస్ టీమ్ గాట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్. అగైన్ హీ గా బ్యాక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్. సో రింకు సింగ్ ఎంత బాగా ఆడతాడు, క్రైసిస్లో ఎంత బాగా ఆడతాడు, ఎంత బాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడుతున్నాడు. అతనికి ఆడిన 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 9 100s ఉన్నాయి, 22 50s ఉన్నాయి. అతను లేట్గా ఆడతాడు, నెంబర్ 5 అట్లా ఆడతాడు కాబట్టి 100s తక్కువ ఉండొచ్చు. కానీ ట్రిమెండస్ రికార్డు 59 యావరేజ్ అంటే, 59.3 యావరేజ్ అంటే రింకు సింగ్ మనం ఏంటంటే అతని మీద ముద్రేసేసాం, అతను T20s మాత్రమే ఆడతాడని చెప్పి. అతను అనేక సందర్భాలు చెప్పాడు, ఐ లవ్ టు ప్లే టెస్ట్ క్రికెట్, నన్ను T20 క్రికెటర్గా బ్రాండ్ వేశారు. కానీ నేను 2 వన్డేలు ఆడాను, దాంట్లో ఒక మ్యాచ్లో బాగా ఆడాను, 2 ఛాన్సులు వచ్చినాయి. నేను వన్డే మ్యాచ్లో ఆడగలను, టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడాలి, నాకు కళ అని చెప్పాడు. రింకు సింగ్ ఎందుకు ఆడించకూడదు? మీకు జనరల్గా సెలెక్టర్స్ వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటే, ఎందుకని ఐపీఎల్ ప్లేయర్ని సెలెక్ట్ చేస్తారని 2 రీజన్స్. ఒకటి, వాళ్ళు
ఆ ప్రెషర్కి తట్టుకునే అవకాశం వాళ్ళు ఆల్రెడీ ఐపీఎల్ అనేది చాలా హై ప్రెషర్ గేమ్. ఎందుకంటే మీకు కోట్లాది రూపాయలు ఇస్తారు. తర్వాత మీరు ఆ టీంని గెలిపించాలి. ప్రైవేట్ టీమ్స్కి ఆడుతున్నప్పుడు మీ మీద ఉండే ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ యూ ప్లే ఇన్ ఫ్రంట్ ఆఫ్ హ్యూజ్ క్రౌడ్స్, పెద్ద క్రౌడ్స్, 40-50 వేల మంది సమక్షంలో మ్యాచ్లు ఆడతారు. తర్వాత మీ అపోజిషన్లో ఆ క్వాలిటీ ఉంటుంది. మీరు యూ ఫేస్ బౌలర్స్ లైక్ రబాడా, మంచి మంచి మిచెల్ స్టార్క్ అలాంటి బౌలర్స్ని ఫేస్ చేస్తారు. మంచి ఈవెన్ స్వదేశీ బౌలర్స్లో కూడా టాప్ బౌలర్స్ బుమ్రా లాంటి వాళ్ళని, కుల్దీప్ యాదవ్ ఇలాంటి బౌలర్స్ మీరు ఫేస్ చేసి మీరు రన్స్ చేస్తారు. కాబట్టి టీ20 ప్లేయర్స్ అయినప్పటికీ ఐపీఎల్ ప్లేయర్స్ని ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్గా వస్తారని చెప్పి. మరి రింకు సింగ్ లాంటి వాడు ఈజ్ అన్ ఐపీఎల్ ప్లేయర్. హీ హాజ్ ప్లేడ్ అండర్ ప్రెషర్, హెస్ గాట్ ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ హీఈస్ ఆల్సో డూయింగ్ వెల్ ఇన్ రెడ్ బాల్ క్రికెట్. మరి అలాంటి వాడిని ఎందుకని మీరు కంప్లీట్గా పక్కన పెట్టారు? ఏమాత్రం రింకు సింగ్ ఐ డోంట్ థింక్ హీ విల్ ప్లే ఇన్ ఇండియా ఏ మ్యాచ్లో కూడా ఆడు. అంటే అందరినీ సర్దుతుంటారు అన్నమాట. సో వీళ్ళని రంజీ ట్రాఫీలో వాళ్ళని ఇక్కడ పెట్టండి, వాళ్ళని ఇతను ఏమైనా ఛాన్స్ ఇస్తే ఇతను ఇండియా లిస్ట్ అంటే 50 ఓవర్ మ్యాచ్లో ఆడించండి. అలాగా అందరికీ ఏంటంటే కొంతమంది వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా అడుగుతారు కదా, మా ప్లేయర్ని పెట్టండి ఇండియాలో అని. అలా కాదు కదా. మీరు టెస్ట్ మ్యాచ్కి ఒక బెంచ్ స్ట్రెంత్ తయారు చేసుకోవాలంటే రింకు సింగ్ లాంటి ప్లేయర్ని మీరు అనుకున్నట్టుగా ఆల్రెడీ ఈజ్ ఎ ఫినిష్డ్ ప్రోడక్ట్. హీ హస్ ప్లేడ్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్ అండ్ హీ కెన్ ప్లే టెస్ట్ మ్యాచెస్ ఆల్సో. అండ్ ఈజ్ రికార్డ్ షోస్ దట్ హీఈస్ ఎ వెరీ గుడ్ రెడ్ బాల్ క్రికెటర్ కూడా. స్పిన్ బ్రహ్మాండంగా ఆడతాడు అతను, స్పిన్ అద్భుతంగా ఆడతాడు. సో అలాంటి ప్లేయర్ని మీరు అలాంటి ఎందుకని అతన్ని ఎప్పుడు కన్సిడర్ చేయలేదు నాకు తెలియదు. మరి మీరు చెప్పండి, ఎప్పుడైనా రింకు సింగ్ ఎప్పుడైనా ఇండియా ఏ తరఫున, అంటే ఇండియా ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడతారు కదా మన వాళ్ళు, ఆస్ట్రేలియాతో కానీ, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లయన్స్తో ఆడారు మన వాళ్ళు ఇంగ్లాండ్ టూర్ ముందు. తర్వాత సౌత్ ఆఫ్రికా ముందు కూడా మనం మ్యాచ్లు ఆడాం. కానీ రింకు సింగ్ ఎప్పుడు ఆడినట్టుగా లేదు. రింకు సింగ్లో ఎందుకు మీరు లూప్లో పెట్టుకోలేదు? హౌ టు కీప్ హిమ్ ఇన్ ద లూప్ ఫర్ దిస్ ఫార్మాట్ ఆల్సో. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈవెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా అంతే. రుతురాజ్ గైక్వాడ్ డిఫరెంట్ ఫార్మాట్స్లో ఆడాడు, ఐపీఎల్ ఆడాడు. అతను కూడా అతను యావరేజ్ 45.59 అంటే 46 దాకా ఉంది. 43 మ్యాచెస్ ఆడాడు, 900, 1650s ఉన్నాయి, 3000 పైగా రన్స్ ఉన్నాయి. అండ్ ఈ సీజన్లో ఎక్స్ట్రాడినరీ ఫామ్లో ఉన్నాడు. ఈ సీజన్లో 4-5 మ్యాచ్లు ఆడితే దాని స్కోర్ 184, 91, 55 నాట్అవుట్, 116. అండ్ ఈవెన్ వన్డేలో కూడా ఇండియా ఏ తరఫున ఆడిన వన్డే మ్యాచ్లో కూడా గ్రేట్ ఫామ్లో ఉన్నాడు. ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని మీరు పిక్ చేసుకుని ఉండాల్సింది. అండ్ ఈజ్ అ రైట్ హ్యాండర్. రింకు సింగ్ లెఫ్ట్ హ్యాండర్ అనుకుంటే ఈజ్ అ రైట్ హ్యాండర్. ఇలాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు కదా మనకి. దోస్ హ్యావ్ ఆల్రెడీ ప్లేడ్ ఇంటర్నేషనల్ క్రికెట్, దోస్ హ్యావ్ ప్లేడ్ లాట్ ఆఫ్ ఐపీఎల్ క్రికెట్. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఐపీఎల్ ఆడని వాళ్ళు కూడా ఉన్నారు. యష్ రాథోడ్ ఫ్రమ్ విదర్భ ఈజ్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ రంజీ ట్రోఫీ. యష్ రాథోడ్కి 25 ఏళ్ళు మాత్రమే, 27 మ్యాచ్లు ఆడాడు, 2500 దాకా రన్స్ చేశాడు ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో. 61 ఉంది అతను ఫస్ట్ క్లాస్ యావరేజ్, 900s, 1150s ఉన్నాయి. బోల్డ్ అని రన్స్ చేస్తున్నాడు. ఆడిన 27 మ్యాచ్ల్లోనే 27 మ్యాచ్ల్లో ఆల్మోస్ట్ ఒక 27 మ్యాచ్ల్లో 11 50s, 9 100s ఉన్నాయంటే అతని కన్సిస్టెన్సీ మీరు జస్ట్ ఇమాజిన్. 61 యావరేజ్. స్మరణ్, రవిచంద్రన్ స్మరణ్ అని సన్ రైజర్స్ లాస్ట్ టైం లేట్గా అతని టీంలోకి తీసుకున్నారు. యంగ్ ప్లేయర్, 22-year-old కర్ణాటక ప్లేయర్. మహారాజా కప్లో కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. అన్ని ఫార్మాట్స్లో బాగా ఆడుతున్నాడు. వన్డేలో కూడా ఐ థింక్ హీ హ్యాస్ గట్ 100, లిస్ట్ ఏలో రాదర్ 13 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడితే దాంట్లో ఒక 1100 పైగా రన్స్ చేశాడు. 78 తన యావరేజ్, ఫినామినల్ యావరేజ్ ఉంది. 400s, 350s ఉన్నాయి. దాంట్లో 3 డబుల్ హండ్రెడ్స్ ఉన్నాయి. ఈ సీజన్లో 2 డబుల్ హండ్రెడ్స్ ఉన్నాయి. ఈజ్ ఇన్ ట్రిమెండస్ ఫామ్. సో ఇలాంటి కుర్రాళ్ళని ఆల్రెడీ మీరు ఇండియాకి ఆడిపించండి. వెళ్ళి డైరెక్ట్గా ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దెమ్ టు బ్రింగ్ ఇన్ టు ద టెస్ట్ మ్యాచెస్. ఇండియాలో ఆడించండి ఇలాంటి వాళ్ళు. యష్ రాథోడ్, రవిచంద్రన్ స్మరణ్, రింకు సింగ్ అండ్ రుతురాజ్ గైక్వాడ్. అండ్ ది ఫర్గాటన్ లాట్ సర్ఫరాజ్ ఖాన్ని ఎందుకు పక్కన పెట్టారో తెలియదు. సర్ఫరాజ్ ఖాన్ ఎన్ని మ్యాచ్లు ఆడి తెలుసు? 60 మ్యాచ్లు ఆడి 63 ఉంది అతను యావరేజ్. సాయి సుదర్శన్ యావరేజ్ 39 ఉంది. మన నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ క్లాస్ యావరేజ్ 23 ఉంది. వీళ్ళు ఆడుతున్నారు. 63 యావరేజ్ ఉంది సర్ఫరాజ్ ఖాన్కి. ఆడినవి 6 టెస్ట్ మ్యాచ్లు, దాంట్లో 3 50s, ఒక 100 ఉన్నాయి. ఒక 150 చేశాడు అగేన్స్ట్ బెంగళూరు అగేన్స్ట్ న్యూజిలాండ్.
37 యావరేజ్ ఉంది, విచ్ ఇస్ బెటర్ దెన్ ఈవెన్ రాహుల్ యావరేజ్, కేఎల్ రాహుల్ యావరేజ్ కంటే బెటర్ యావరేజ్ ఉంది. అండ్ ఇంగ్లాండ్ లయన్స్తో ఆడిన మ్యాచ్లో 92 చేశాడు. ఈ సీజన్లో అంత గొప్పగా ఫామ్లో అందుకోలేదు అతనికి, మొన్న ఏదో ఒక 60 కొట్టినట్టున్నాడు. కానీ సర్ఫరాజ్ ఖాన్కి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు, ఆల్రెడీ టెస్ట్ మ్యాచ్లో ప్రూవ్ చేస్తున్నాడు. ఏదో అతని మీద డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు లీక్ చేస్తున్నాడని ఏదో అతని మీద ఎన్ని రోజులు ఆ డిసిప్లిన్ రియాక్షన్ తీసుకుంటారు మీరు? పోనీ అది చెప్పండి, సర్ఫరాజ్ ఖాన్ పెట్టకపోవడానికి కారణం ఇది, అతను ఏదో లీక్ చేస్తున్నాడు అని చెప్తే మిగతా వాళ్ళకి అది ఒక లెసన్ లాగా ఉంటుంది. అలా చేయకుండా అతన్ని ఎందుకని కంప్లీట్గా ఇగ్నోర్ చేశారు? అంత మంచి ఫామ్లో ఉన్నవాడు. అండ్ అభిమన్యు ఈశ్వరన్ ఈజ్ ఎ వెరీ వెరీ సాడ్ కేస్. ఎందుకంటే అతను 2018 నుంచి ఇండియా ఏ తరఫున ఆడుతున్నాడు. డొమెస్టిక్లో టన్స్ ఆఫ్ రన్స్ చేశాడు, 100కు పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడాడు. 27 100s ఉన్నాయి, 34 50s ఉన్నాయి, యావరేజ్ ఆల్మోస్ట్ 48 ఉంది. 8000 రన్స్ చేశాడు డొమెస్టిక్లో, టన్స్ ఆఫ్ రన్స్ చేశాడు. 2018 నుంచి ఇండియా ఏకి ఆడుతున్నాడు. 30-40 మ్యాచ్లు ఆడాడు ఇండియా ఏ తరఫున అతను 30-40 మ్యాచ్లు ఆడాడు. సరే, కొన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్లో అవసరమైనప్పుడు అతను రన్స్ చేయలేదు. ఇటీవల కాలంలో కొద్దిగా ఫామ్ అతను 50s మాత్రం చేస్తాడు, 100s రావట్లేదు. బహుశా చాలా మరి ఇన్ని రోజులు ఆడినా అతనికి ఛాన్స్ రావలేదని అతను ఏమైనా ఆ మోటివేషన్ తగ్గిందేమో. బట్ స్టిల్ ఈజ్ మేకింగ్ రన్స్, 50s చేస్తున్నాడు. ఇప్పుడు రీసెంట్ ఫామ్ చూశాను నేను, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 50s చేస్తున్నాడు. కానీ అతను 2020-21 నుంచి ఇండియన్ టీంలో ఉన్నాడు, స్క్వాడ్లో ఉన్నాడు. అంటే ప్రతిసారి కాకపోయినా చాలాసార్లు 2021 నుంచి అతను ఇండియన్ టీమ్ స్క్వాడ్లో పెడుతున్నాడు, టెస్ట్ మ్యాచ్ స్క్వాడ్లో పెడుతున్నారు. కానీ అతను అలాగే స్క్వాడ్లో ఉన్నాడు, ఒక్క అవకాశం కూడా రాలేదు. అతను తర్వాత అతను టీంలోకి వచ్చిన తర్వాత 15 మంది డెబ్యూ చేశారు ఇండియాకి. దాంట్లో సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, ధ్రువ్ జురెల్ లాంటి వాళ్ళు, ఈవెన్ అన్షుల్ కాంబోజ్, వీళ్ళందరూ డెబ్యూలు చేశారు. బట్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా అభిమన్యు ఈశ్వరన్ ఇంకా కూడా అతను బయట ఉన్నాడు. ఒకసారి ఛాన్స్ ఇవ్వచ్చు కదా వీళ్ళకి. సో అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి వాళ్ళకి ఐపీఎల్ కాంట్రాక్ట్స్ ఉండవు. వాళ్ళు ప్యూర్ రెడ్ బాల్ క్రికెటర్స్. ఈవెన్ యష్ రాథోడ్ ఫర్ దట్ మ్యాటర్. వీళ్ళందరినీ మీరు రెడ్ బాల్ క్రికెటర్స్ని ఎంకరేజ్ చేయకపోతే, డొమెస్టిక్లో రన్స్ చేసిన వాళ్ళని అసలు కనీసం వాళ్ళు ఇండియా ఏలో కూడా పెట్టకపోతే మరి ఏంటి మీరు డొమెస్టిక్ క్రికెట్కి ఇస్తున్న వాల్యూ ఏంటి అర్థం కావట్లేదు. సో ప్రాబ్లం ఏదో గౌతమ్ గంభీర్తోనో అజిత్ అగర్కర్ సెలక్షన్లోనో లేదు, మన సిస్టంలో ఉంది ఆ ప్రాబ్లం. సిస్టంలో ఉన్న ప్రాబ్లం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో వీళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. బ్యాట్స్మెన్ ఉన్నారు, బౌలర్స్ లేరు. మీరు అది బెస్ట్ అటాక్ మనకి. ఇప్పుడు బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వీళ్ళకి మించి ఏం లేదంటే షమి ఉన్నాడు బయట. షమిని కూడా పక్కన పెట్టారు, అది వేరే విషయం. కానీ షమి అంటే మనం డొమెస్టిక్ అదే ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నప్పుడు 2 పేసర్స్ సరిపోతారు. సో మనకి పేస్ బౌలింగ్ విషయంలో పెద్దగా మనకి ఇబ్బంది ఏం లేదు. ఇంకా బయట ఉన్న వాళ్ళలో కూడా ఇప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ లాంటి వాళ్ళు, ప్రసిద్ధ్ కృష్ణ డన్ వెల్ ఇన్ ఆస్ట్రేలియా, ఉన్నారు. మనకి ఫాస్ట్ బౌలింగ్ విషయంలో ఇబ్బంది లేదు. స్పిన్నర్స్లో డెఫినెట్గా లేరు, సరైన స్పిన్నర్స్ మనకు కనబట్టలేదు, డొమెస్టిక్లో కూడా కనబట్టలేదు. స్పిన్నర్స్ విషయంలో లేరు. కానీ బ్యాటింగ్ విషయంలో ఓపెనర్స్ కానీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ కానీ ఖచ్చితంగా ఉన్నారు, స్పెషలిస్టులు ఉన్నారు. వాళ్ళు చక్కగా వాళ్ళని మీరు ఆడించుకోండి. వాళ్ళని ఇప్పుడు ఈ T20 ప్లేయర్స్ని తీసేసి వీళ్ళ మీద ఫోకస్ పెట్టి వీళ్ళకి అవకాశాలు ఇవ్వండి. డెఫినెట్గా దే విల్ కమ్ అప్. మీరు కంటిన్యూస్గా లాంగ్ రన్ ఇస్తే వీళ్ళు ఖచ్చితంగా వస్తారు. మనకేమీ దేశమేం గొడ్డుపోలేదు, ఇక్కడ ఉన్న టాలెంట్ ఉంది. సో ఆ టాలెంట్ గురించి మీకు పరిచయం చేయడం కోసం ఈ వీడియో చేశాను.